మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఆయన ఉన్నతమైన కృప ఈ దినమంతా మీకు తోడయుండునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 3వ వాక్యంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ బలిపీఠము నొద్దనే పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈ బలిపీఠము నొద్ద నివసించే భాగ్యాన్ని పొందుకున్న వానకోవెల ఎంతో ధన్యత కలిగిందని చెప్పాలి. ఈ కీర్తనకారుడు వానకోవెలను తన శరీరంతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వానకోవెల ఆకారంలో పిచ్చుక కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ బలిపీఠము సంపూర్ణమైన సమర్పణకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఆ బలిపీఠము మీద అగ్ని మండుచూ ఉంటుంది. ఆ అగ్నిలో బలి పశుమాంసము కాల్చి బూడిదగా మార్చబడుతుంది. బలి పశువైనటువంటి వానకోవెల అనే శరీరము బలిపీఠము మీద సంపూర్ణముగా కాలి బూడిదవుతుంది. అంతటితో దాని పోరాటం ముగించబడుతుంది. అయితే వానకోవెల యొక్క పిల్లలు కూడా బలిపీఠము దగ్గరే నివాసముంటూ ఉన్నాయి. ఈ వానకోవెల యొక్క పిల్లలు శరీరాశలకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. బాప్తిస్మం ద్వారా శరీరాన్ని సిలువ వేసినప్పటికీ ఈ లోకంలో జీవించినంత కాలం శరీరాశలు కలుగుతూనే ఉంటాయి. మనిషికి కలుగుతున్న ఈ శరీరేచ్ఛలన్నిటినీ కూడా బలిపీఠం మీద సంపూర్ణంగా అర్పించాలి. ఈ సంపూర్ణమైన సమర్పణ అనే అనుభవాన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఆశలతోనూ దాని ఇచ్ఛలతోనూ సిలువ వేసి ఉన్నారు అని గలతీ పత్రికలో రాయబడి ఉంది. ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ యేసయ్య సంబంధులు. క్రీస్తు సంబంధులుగా ఉన్న వారంతా వారి యొక్క శరీరాశలనన్నిటినీ పరిపూర్ణంగా సిలువకు అప్పగించాలి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ మరణం చెందాను, ఇక మీదట జీవించుచున్నది నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అని. ప్రైజ్ ద లార్డ్. నా శరీరాన్ని నన్ను ప్రేమించే క్రీస్తుకు సమర్పించుకున్నాను అని పౌలంటూ అన్నాడు. మనలో కలుగుతున్న శరీర సంబంధమైన కోరికలన్నిటినీ సిలువ వేయకపోతే మనం క్రీస్తుకు చెందిన వారం కాదని గమనించాలి. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు కూడా కోరుకుంటూ ఉన్నాడు. శరీరంలో శరీర సంబంధమైన కోరికలుంటే ఆయన పునరుద్ధానంలో పాలు పొందలేం. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అని. ప్రైజ్ ద లార్డ్. నీలో కలుగుతున్న శరీర కోర్కెలను ఎప్పుడైతే బలిపీఠం యొద్దను సమర్పిస్తావో అప్పుడు ఆయన నీ కుడి పార్శ్వమందు నిలిచి ఉంటాడు. అందుకే నువ్వు కదల్చబడకుండా స్థిరంగా నిలబడగలుగుతావు. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి ఉంటే నీ హృదయానికి సంతోషం కలుగుతుంది, నీ ఆత్మ నీలో హర్షిస్తూ ఉంటుంది, నీ శరీరము కూడా సురక్షితంగా నివసిస్తుంది అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఈ అనుభవం అంతా కూడా దేహ విమోచనకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఆయన రక్తము చేత కడగబడిన మనమందరము కూడా దేహ విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. శరీరంలో కలుగుతున్న శరీర సంబంధమైన కోర్కెలను సకల విధములైన పోరాటాల నుండి మనం విడిపించబడాలి. పునరుద్ధానము కొరకు మనం నిరీక్షణతో జీవించాలి. ఈ వానకోవెల బలిపీఠము మీద తన్ను తాను దేవునికి సమర్పించుకుంటూ ఉంది. అంతేకాకుండా తన పిల్లలను కూడా ప్రభువుకు బలిపీఠం దగ్గర సమర్పించింది. ఆ రీతిగా మనము కూడా మన శరీరాలను, శరీరంలో కలుగుతున్న శరీర కోరికలనన్నిటినీ కూడా బలిపీఠము యొద్ద సంపూర్ణంగా మనం సమర్పించాలి. అప్పుడే ఆయన బలిపీఠము యొద్ద నివసిస్తున్న మన జీవితాలు నూతన పరచబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వానకోవెలకు ఉన్న ఆ ప్రతిష్టమైన జీవితాన్ని దేవుడి మాటలు వింటూ ఉన్న మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. వానకోవెల తనకున్న పిల్లలు నీ బలిపీఠం యొద్ద నివాసం ఉన్నట్లుగా మీరు తెలియపరిచారు. ఆ రీతిగా వానకోవెల అనే మా శరీరాలను, ఆ శరీర కోర్కెలను నీ బలిపీఠం యొద్ద సంపూర్ణంగా సమర్పించుకొని నీ ప్రజలైన ప్రతి ఒక్కరూ నీ బలిపీఠం యొద్ద
శరీరాలను, శరీర కోరికలను సమర్పించుకొని నీ కొరకు జీవించే కృపను మీరు కలుగు చేయండి. నీ బిడ్డల హృదయాలు సంతోషించున్నట్లుగా, శరీరాలు సురక్షితంగా నివసించున్నట్లుగా మీరు కార్యాలు జరిగించండి. నీ బిడ్డలందరికీ దేహ విమోచన మీరు కలుగు చేయండి. కుటుంబాలలో రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు మీరు కలుగు చేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబాలలో నెమ్మదిని, సమాధానాన్ని స్థిరపరిచి ఈ మాటలు వినని బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.